హాయ్ ఫ్రెండ్స్, చూసారా నేనైతే ఈరోజు కాలీఫ్లవర్ పచ్చడి అయితే కలిపానండి. ఇది ఎలా కలిపానో ఏంటో ఈ వీడియో అయితే మొత్తం పూర్తిగా చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూసేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా అయితే ఉందో. నేను పక్కా కొలతలతో అయితే ఈ కాలీఫ్లవర్ పచ్చడి అయితే కలిపాను. ఇది ఎలా కలిపానో ఏంటో ఈ వీడియోని అయితే చూసేయండి. ఇంకా నేను ఒక కాలీఫ్లవర్ పువ్వు అయితే తీసుకున్నానండి. ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇంకా మనకు పెద్దవి అయితే బాగోవు, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇంకా వీటిలో అయితే మనం వేడి నీళ్ళతో కడుక్కోవాలండి. వీటిలో వేడి నీళ్ళు పోసి ఇంక ఇవన్నీ కూడా మనం ఒక క్లాత్ మీద ఒక 2-3 గంటలు అయితే ఇలా ఆరబెట్టుకోవాలి. ఇంక ఇవన్నీ వేడి నీళ్ళలో వేస్తే ఇంక దీనికి ఏదైనా డస్ట్ ఉన్నా చిన్న చిన్న పురుగులు ఏమైనా ఉన్నా కూడా పోతాయి. అందుకే ఇంక నేను వేడి నీళ్ళలో అయితే వేసుకున్నాను. ఈ వేడి నీళ్ళలో వేసి ఇవి మొత్తం కూడా ఇలా మనం చిల్లులు గంటితో తీసేసుకొని ఇంకా ఇలా క్లాత్ మీద అయితే ఆరబెట్టుకోవాలి. నేనైతే ఎండలో 2-3 గంటలు అయితే ఆరబెట్టాను. ఇంకా మీరు కూడా ఇలానే ఆరబెట్టుకుంటే ఆ తేమ అనేది కొంచెం కూడా లేకుండా ఆరబెట్టుకుంటే ఒక వారం పాటు ఈ పచ్చడి అయితే నిల్వ ఉంటుందండి. ఇది ఎక్కువ రోజులు నిల్వ అయితే ఉండదు, ఒక వారం రోజులు అయితే నిల్వ ఉంటుంది. ఇంక నేను ఇట్లా ఆరబెట్టుకున్నాను ఈ ముక్కల్ని. ఇంక వీటికి ఏమేమి కావాలో నేనైతే ఇంక అన్నీ తీసుకున్నాను. ఇంకా మనకి ఉప్పు, కారం, పసుపు, నూనె, మెంతిపిండి, ఒక ఎల్లిపాయ కచ్చాపిచ్చా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఈ ముక్కలన్నీ కూడా గిన్నెలోకి పెట్టుకోవాలండి. ఈ ముక్కలన్నీ కూడా గిన్నెలో పెట్టుకొని ఇంకా మనం ఒక గ్లాస్ కారం అయితే తీసుకోవాలి. నేను చిన్న గ్లాసుడు కారం అయితే తీసుకున్నాను. ఇంకా ఒక గ్లాస్ కారానికి ఒక అర గ్లాసు ఉప్పు అయితే సరిపోతుంది. ఇంకా మనకి పిల్లలు ఎక్కువగా కారం తినరు అనుకుంటే కొంచెం కారం తగ్గించుకున్నా పర్లేదు. ఇంకా నేను ఒక గ్లాస్ కారానికి ఒక అర గ్లాసు ఉప్పు అయితే తీసుకున్నాను. ఇంకా అది కూడా అందులో వేసుకొని ఇంకా దాని తర్వాత పసుపు అయితే వేసుకోవాలి. కొంచెం వేసుకోవాలి పసుపు, ఎందుకంటే మనకి కొంచెం ముక్కలే కాబట్టి కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. దాని తర్వాత ఎల్లిపాయలు కచ్చాపిచ్చా దంచుకున్న ఎల్లిపాయలు అయితే వేసుకోవాలి. దాని తర్వాత మనం కొంచెం మెంతిపిండి అయితే వేసుకోవాలి. మనం ఎక్కువ మెంతిపిండి అయితే వేసుకోకూడదు, చేదైతే వస్తుందండి. కొంచెం మెంతిపిండి అయితే సరిపోతుంది. ఇంక ఇవన్నీ కూడా ముక్కలకు పట్టేటట్టుగా మంచిగా కలుపుకోవాలి, ఎందుకంటే ఈ ఉప్పు కారము ఇంకా అంత ముక్కలకైతే పడుతుంది. ఇంక ఇలా మొత్తం కూడా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లో అయితే మనం ఇంకా ఆయిల్ అయితే పోసుకోవాలి. ఇంక ముక్కలకంతా పట్టేసింది ఉప్పు కారం కూడా. ఇంకా మనం దీంట్లో అయితే నేను ఈ గ్లాసు ఆయిల్ అయితే తీసుకున్నానండి. ఇంకా ఈ గ్లాసుడు ఆయిల్ అయితే సరిపోతుంది. ఇంక మీరు కూడా ఇంకా అలా ఒక గ్లాసు ఆయిల్ అయితే తీసుకోండి. ఇంకా మనం దీంట్లో శనగ నూనె పోస్తే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. స్మెల్ కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది. అందుకే నేను శనగ నూనె అయితే తీసుకున్నాను. ఇంకా దాని తర్వాత ఒక్క నిమ్మకాయ మనం పిండుకొని రసాన్ని అయితే వేసుకోవాలండి, ఎందుకంటే పుల్లగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే ఇంకా నేను ఒక నిమ్మకాయ రసం అయితే తీసుకున్నాను. ఇంకా మీకు కావాలంటే ఇంకొంచెం నిమ్మకాయ రసం అయినా వేసుకోవచ్చు, కాకపోతే ఒక్క నిమ్మకాయ అయితే సరిపోతుంది, ఎందుకంటే ఇది చిన్న పువ్వు కాబట్టి. ఇంక ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇంకా ఒక గిన్నెలోకి అయితే తీసుకొని మనం ఇంకా కాలీఫ్లవర్ పచ్చడి అయితే అయిపోయిందండి కలపటం. చూడండి ఒకసారి ఈ రెసిపీ ఎలా చేశానంటే ఈ వీడియో మొత్తం చూసి మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటన్నది. నాకైతే సూపర్గా కుదిరింది. నేనైతే ఆ గిన్నెలో అన్నం కూడా కలుపుకొని తింటున్నాను.